మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు సోలార్ ఎనర్జీ వినియోగించడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గించుకోవచ్చని చెబుతూ ఉన్నారు. అసలు అది ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు అయితే కందుకూరు మండల ఏఈ సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు నరసింహం అండి. సార్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ వినియోగించడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్లులు ఏ విధంగా తగ్గించుకోవచ్చు? ఇప్పుడు మనకి పిఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన అని ప్రధానమంత్రి గారు రీసెంట్గా 1 కోటి గృహాలకు సోలార్ విద్యుత్ ద్వారా ఇటు సిస్టమ్కి ప్లస్ వినియోగదారులకి మేలు జరిగే విధంగా ఒక పథకం రూపొందించి దాంట్లో డైరెక్ట్గా అయితే కన్జ్యూమర్ కట్టుకోలేని ఉద్దేశంతో సబ్సిడీ విధానంతో దాన్ని పెట్టించడానికి ప్రతిపాదనను సిద్ధం చేసి అది ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. దాన్ని పెట్టుకోవాలంటే ఎవరైతే సర్వీస్ హోల్డర్ ఉంటాడో ఓన్లీ ఇది గృహ వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ప్రైస్తో ఇచ్చేది. ఈ గృహ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ లోడ్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి 1 కిలోవాట్కి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకునే ప్యానల్స్ని బట్టి ఆ కాస్ట్ వేరియేషను. దాంట్లో మొదటి 3 కిలోవాట్లకి 1 కిలోవాట్ ఫస్ట్ కిలోవాట్కి 30,000, రెండో కిలోవాట్కి ఇంకొక 30,000, మూడో కిలోవాట్కి 18,000. అంటే 3 కిలోవాట్ లోడ్ అప్లై చేసుకున్న వాళ్ళకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. మనము దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే 1,80,000 నుంచి 2,10,000 రూపాయల మధ్యలో అవుతుంది. దీనిలో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వితిన్ 1 వీక్ నుంచి 30 డేస్ లోపు మనకి మన అకౌంట్కి ఎవరైతే మనం ఇన్స్టాల్ చేయించుకుంటామో వాళ్ళకి సబ్సిడీ అనేది జమ చేయడం జరుగుతుంది. సార్ ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించినట్టు ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా సార్? ఈ స్కీమ్ అంటే ఇది పర్టికులర్గా ప్రతిదీ కన్జ్యూమరే వెండార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మనకు నచ్చిన వెండార్ని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో డిపార్ట్మెంట్ పాత్ర ఏంటంటే ఫైనల్గా బిగించిన తర్వాత వెండార్ని సెలెక్ట్ చేసుకొని ప్యానల్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ సొంత ఇంట్రెస్ట్తో డిపార్ట్మెంట్ ప్రమేయం ఏమి ఉండదు దాంట్లో. వాళ్ళన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము దాన్ని సింక్రనైజ్ చేయడం కోసం బై డైరెక్షనల్ మీటర్ పెడతాం. ఇప్పటి వరకు ఏంటంటే నార్మల్గా మా దగ్గర నుంచి యూటిలైజ్ చేసుకునే దానికే రికార్డ్ అవుతుంది మీటర్లో. సోలార్ ఎనర్జీ ఎక్కడైతే సోలార్ ప్యానల్స్ ఎక్కడైతే పెట్టుకుంటారో వాళ్ళకి బై డైరెక్షనల్ మీటర్ పెడతాం. బై డైరెక్షనల్ మీటర్ అంటే సోలార్ ఎనర్జీ ఎంత జనరేట్ అవుతుంది, గ్రిడ్ నుంచి ఎంత వాడుకుంటున్నారు, ఈ రెండు రికార్డ్ చేసే విధంగా పాత మీటర్ స్థానంలో ఆ మీటరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని సింక్రనైజ్ చేస్తాం. అంటే సోలార్ ఎనర్జీని మా సిస్టంలోకి వచ్చే విధంగా మేము సింక్రనైజ్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి సోలార్ ఎనర్జీ రికార్డర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫెసిలిటీ ఓన్లీ ఇంట్లో వాడుకునే వాటికైనా లేకపోతే పొలాలకు ఉపయోగించేటువంటి? లేదు, ప్రస్తుతానికి ఓన్లీ గృహ వినియోగదారులకు మాత్రమే ఈ స్కీమ్ పెట్టున్నారు. ఇది 1 కిలోవాట్ లోడ్కి మినిమం 5 to 6 యూనిట్స్ ఫర్ ఎ డే జనరేషన్ వస్తుంది. 3 కిలోవాట్లు పెట్టుకుంటే 15 నుంచి 18 యూనిట్లు జనరేషన్ వస్తుంది. ఇది నార్మల్ టెంపరేచర్ 27 డిగ్రీల నుంచే దాని జనరేషన్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా నార్మల్ టెంపరేచరు ప్రతిరోజు 27 డిగ్రీలు అనేది కంపల్సరీగా మ్యాక్సిమం డే టైంలో ఉంటుంది. కాబట్టి వేసవకాలం అయితే ఎక్కువ జనరేషన్ వస్తుంది, చలికాలం అయితే తగ్గిపోయింది, వర్షాకాలం అయితే ఉండదు. అలాంటి అపోహ ఏం లేదు. 27 డిగ్రీలు అనేది జనరల్గా నార్మల్, అంటే ఫుల్ రెయిన్ అయితే తప్ప మిగతా టైంలో అంతా జనరేషన్ ఉంటుంది. దీంట్లో
ఏదైతే మీరు సోలార్ ఎనర్జీ జనరేషన్ చేస్తారో ఆ యూనిట్ని అదే మంత్లో మీరు యూటిలైజ్ చేసుకున్న కన్సంప్షన్ స్ట్రైట్ అవే లెస్ చేస్తాం. సపోజ్ ఒక 100 యూనిట్లు సోలార్ ఎనర్జీ జనరేట్ అయింది, ఒక 100 యూనిట్స్ అంటే డే టైము మీరు యూటిలైజ్ చేసుకోలేదు, అదంతా మా సిస్టంలోకి సింక్రనైజ్ అయిపోయింది. అదే నైట్ టైం మీరు యూటిలైజ్ చేసుకుంటారు కదా, ఆ కన్సంప్షన్ ఎంత అయితే వాడుకుంటారో అది లెక్క కట్టి ఈ 100 యూనిట్స్కి సరిపడా ఈ 100 యూనిట్స్ మీరు వాడుకొని ఉంటే స్ట్రైట్ అవే దానికి చెల్లిపోగా ఓన్లీ గ్రిడ్ ఛార్జెస్ పర్ కిలోవాట్ 15 రూపాయలు, కస్టమర్ ఛార్జీ మాత్రమే మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. సార్, సోలార్ ఎనర్జీ అనేది వేసవి కాలం అంటే సన్లైట్ ఎక్కువగా ఉంటే ఎనర్జీ ఎక్కువ వస్తుంది అంటారు. అంటే చలిగా ఎక్కువగా అంటే నీడ ఎక్కువగా ఉంటే ఎనర్జీ రాదండి, నిజమేనా సార్? అది నీడ ఎక్కువ అంటే అది నీడబడే ప్రాంతంలో మనం పెట్టకూడదు. నీడబడే ప్రాంతంలో అంటే జనరేషన్ తగ్గిపోయింది. దానికి 27 డిగ్రీస్ అనేది నార్మల్ టెంపరేచరే. నార్మల్ టెంపరేచరు ఆ కిరణాలు దానికి తగులుతుంటే ఆటోమేటిక్గా జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. కానీ స్ట్రైట్ అవే దానికి నీడబడే ప్రాంతంలో పెడితే జనరేషన్ తగ్గిపోతుంది. సార్, సోలార్ ఎనర్జీకి వైండ్ ఎనర్జీకి ఏంటంటే సార్ డిఫరెన్స్? అంటే ఏం లేదు, దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ ఎనర్జీ ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ జనరేషన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ లాస్ అనేది తగ్గిపోయింది. మీకు మీరే జనరేషన్ చేసుకుంటే మీ యూనిట్లను మీరే యూటిలైజ్ చేసుకోవచ్చు. అదే డిపార్ట్మెంట్ నుంచి మీకు జనరేషన్ చేసి ఇవ్వాలంటే ఒక 10 యూనిట్లు, సపోజ్ ఒక 10 యూనిట్లు మీరు ఒక 100 యూనిట్లు మీరు యూటిలైజ్ చేసుకునే పని అయితే దానికి మేము 106 యూనిట్ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక 6 యూనిట్లు సిస్టంలో లాస్ అనేది పోయింది. మినిమం టు మినిమం ఒక 6 యూనిట్లు దాకా వరకు లాస్ట్ యూనిట్లు వేస్ట్ అయిపోతాయి. ఇక్కడికిక్కడే అదే లెంత్ ఎక్కువ ఉండదు కాబట్టి 6 యూనిట్లు అనేది డిపార్ట్మెంట్కి సేవ్ అయింది, మీకు కన్జ్యూమర్కి కూడా ఖర్చు తగ్గిపోయింది. ఇప్పుడు మా దగ్గర యూటిలైజ్ చేసుకోవాలంటే యూనిట్ రేటు స్టార్టింగ్ ₹1.95 పడుతుంది. అదే మీరు జనరేట్ చేసుకొని మాకే కనుక జనరేట్ చేసి ఇవ్వగలిగితే ఎవ్రీ 6 మంత్స్కి క్యాలిక్యులేషన్ చేసి ₹2.92 మనము కన్జ్యూమర్కి కూడా ఎక్స్ట్రా జనరేషన్ దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కన్జ్యూమర్కి ఆదాయమే కదా, వేస్ట్ పోదు, వోల్టేజ్ బాగుంటుంది, అన్నీ కన్జ్యూమర్కి ఇబ్బంది ఏమి ఉండదు. దాంట్లో పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏముండదు. ఓన్లీ ప్యానల్స్ ఉంటాయి కదా, వాటిని ఎవ్రీ ఒక 1 వీక్ అట్లా క్లీన్ చేసుకోవటమే అంతే. సార్, ఇప్పుడు వన్స్ ఒక్కసారి బిగించిన తర్వాత సోలార్ ప్యానల్స్ ఎన్ని సంవత్సరాల వరకు వర్క్ చేస్తాయి? అది 25 నుంచి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ప్యానల్స్ వారంటీ ఇస్తున్నారు. దాంట్లో ఒక ఇన్వర్టర్ ఉంటుంది, అంటే డీసీ వోల్టేజ్ నుంచి ఏసీ చేయడానికి, ప్లస్ సిస్టమ్ నుంచి గ్రిడ్ సప్లైని సోలార్ సప్లైని గ్రిడ్కి అనుసంధానం చేసేది అన్నమాట. అది ఆ ఎక్విప్మెంట్ 5 నుంచి 8 ఇయర్స్ వారంటీ ఉంది. విన్నారు కదా, మన ఏఈ సార్ అయినటువంటి నరసింహ సార్ గారు సోలార్ ఎనర్జీ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని తమ యొక్క కరెంటు బిల్లుని తగ్గించుకుంటారని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ.